పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు కలిసి ఒకటేసారి సమ్మేళనమే మెగా పేరెంట్స్ డే. ఆ రోజున సంస్కృతంలో చెప్పితే ఈరోజు ఇంగ్లీష్లో నిర్వహించుకుంటాం. ప్రత్యేకించి మెగా పేరెంట్స్ డేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చదువుకున్నటువంటి వ్యక్తిగా, అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా, ప్రపంచంలో మానవ సంబంధాలు లేదు విద్యా బోధనలో వచ్చినటువంటి మార్పులు, మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటినీ మేళవిస్తూ ఆలోచన చేసి రూపకల్పన చేసింది ఈ మెగా పేరెంట్స్ డే అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. దీంట్లో రెండు రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటేమంటే అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో దూరం అవుతున్నటువంటి అన్యోన్యత, తల్లి తండ్రులు ఒక చోట ఉండడం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడం, అంత్య స్థాయిలో అధ్యాపకులు పిల్లల్ని ఒక చోట వదిలేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి విద్యా బోధనలు ఏ రకంగా చేస్తున్నారు, మధ్యాహ్నం వారికి భోజన సౌకర్యం ఏ రకంగా చేస్తున్నారు, తరగతుల నిర్వహణ ఏ రకంగా ఉంది, స్కూల్ పరిసరాల పరిశుభ్రత ఏ స్థాయిలో ఉంది, బోధనా సిబ్బంది యొక్క ఆలోచన ధోరణి ఏంది, అంత్య స్థాయిలో తల్లిదండ్రులు వాళ్ళ పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నులను అన్నింటినీ కూడా పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచనతోనే ఈ మెగా పేరెంట్స్ డే చేస్తున్నారు. అందుకే పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారంటే మళ్ళీ కల్పకొండల నుంచి ఒక రవి మాట్లాడినాడు. అధ్యాపకులు కూడా చెప్తున్నారు, ఇది ఒక మ్యాండేటరీ కింద పెట్టుకోండి, తల్లిదండ్రుల్ని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయండి. ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతుంటాయి. అవకతవకలు అంతే స్థాయిలో రాజకీయాలు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయి. రాజకీయాల్లో భాగంగా మా వాళ్ళ కోపం వచ్చే పరిస్థితి కొన్ని ఉంటాయి, అది రాజకీయం, అది వేరు. కానీ అంతిమంగా ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల భవిష్యత్తులో జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మా మీద, విద్యావంతులు వచ్చే మీ మీద. నిరంతరం వాళ్ళ బిడ్డల్ని కనడమే కాదు, పెంచడమే కాదు, వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం నిరంతరం చేసుకోవాల్సినటువంటి తల్లిదండ్రుల మీద కూడా ఉందని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తాను. దానికి అనుగుణంగానే మనందరి ఆలోచనలు మారాలని చెప్పేసి కూడా ఈ మెగా పేరెంట్స్ డే సందర్భంగా అందరికీ కూడా మాతృదేవోభవ కావచ్చు, పితృదేవోభవ కావచ్చు, ఆచార్య దేవోభవ కావచ్చు, ఈ ముగ్గురికి కూడా చెప్తున్నాము. ఇది మన అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడైతే పదే పదే ఇందాక మీరు ఒక ప్రార్థనలో రెడీ చేసిన పేపర్ కొట్టించి ఆ అమ్మాయికి మీరు మైక్ పంపినారు. ఆల్రెడీ బయట పక్కన కోరస్ స్టార్ట్ చేసేసి, కోరస్ స్టార్ట్ చేసినాక మీరు మైక్ పంపించిన తర్వాత కూడా ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లో ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. మనుషులు జీవితాల్లో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా, పిల్లలు ప్రత్యేకించి వినండి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడు ఎదగలుగుతారంటే మొదటిగా సమయపాలన ఏ రకంగా ఉండాలా, సమయాన్ని సద్వినియోగం ఏ రకంగా చేసుకోవాలా, దానికంటే ముందు విద్యాబుద్ధులు అనేది సంగ్రహణ శక్తిని పెంచుతారు. మనిషి అందరికీ కూడా తెలివితేటలు ఇచ్చుంటాడు, కానీ చదువుకున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఒక విషయాన్ని గ్రహించుకోవడంలో సంగ్రహణ శక్తి అనేది చదువుకున్నోడి కంటే చదువుకున్నోడికి మెరుగ్గా ఉంటుంది. దానికని విద్య అవసరం, సంస్కారం కోసం అవసరం, భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కోసం చదువు అవసరం. అంతే స్థాయిలో వీటన్నిటితో పాటు మారినటువంటి కాలానికి అనుగుణంగా మీరందరూ ఒకసారి ఆలోచన చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మొదలైంది. వాస్తవమా? మీకు ఎంతమంది పిల్లలు తెలుసు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే? ఎంతమందికి తెలుసు పిల్లలకి? అధ్యాపకులకి ఎంతమంది తెలుసు? ఎవరన్నా గారు చెప్పండి మా, వాట్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకోవడం. ఎందుకు వచ్చిందమ్మా ఈ మార్పు? ఇంతకుముందు మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు,
అంతే స్థాయిలో ఒక 5 సంవత్సరాలు వెనక వైపు పోతే మీరు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఇది? మన సీఎం నారా చంద్రబాబు సార్ చేసినారు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆయన చేయలేదమ్మా. ప్రపంచము ఎవరైతే సాఫ్ట్వేర్ 5 సంవత్సరాల క్రితం కరోనా అనే ఒక మహమ్మారి మనకు వెంటాడింది సార్. అప్పుడు ప్రజల శ్రేయస్సు కొరకు అన్ని కంపెనీలు సాఫ్ట్వేర్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి, అంటే ఇంటి నుంచే పని చేయించారనమాట. అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ అనేది అమల్లోకి వచ్చింది. ప్లస్ ఇప్పుడు మన ప్రభుత్వం కూడా సచివాలయంలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కొత్త జీవితాన్ని కూడా ఇవ్వబోతోంది సార్. నిరుద్యోగులకు అది ఇప్పుడు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ అవకాశాలు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకముందు ఉండేదే అమ్మా, ఐఓటీ రాకముందు ఉండేదే, ఇంటర్నెట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ రాకముందు ఉండేది కాదు. ఆమె ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తుంది, వీళ్ళు ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు కూడా, అధ్యాపకులు కూడా స్మార్ట్ ఫోన్ వాడడం తెలుసు. ఇవన్నీ కూడా ప్రపంచంలో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు, మానవ జీవితాల్లో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు. మా తరం అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తాం, కలర్ టీవీ చూస్తాం, తర్వాత పైన యాంటెన్నా పెట్టుకునే టీవీలు చూసినాం, తర్వాత డిటిహెచ్లు చూసినాం, ఇప్పుడు ఇంటర్నెట్లు కూడా వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితులు. మనిషి జీవితాల్లో వచ్చినటువంటి పెనుమార్పులకు అనుగుణంగా మన జీవితాల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ పోతా ఉంటాయి. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పాప బాగా పాట పాడగలదు. ఆ అమ్మాయికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి. మైక్ పంపిస్తానే ఆ పాప మైక్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటానే వెనక అప్పటికే సగం పాట పాడేస్తారు. అంత అద్భుతమైనటువంటి ముందుని మీరు ఆస్వాదించలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని నెట్టేసినారు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనిషి జీవితంలో చిన్న కరెక్షన్స్తో కొంచెం నేర్చుకుంటా ఉంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృక్పథం ఉంటే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే, నేను పర్ఫామ్ చేయాలో అందరికంటే బెటర్గానే పట్టుదల ఉంటే మీరు విశిష్టమైనటువంటి వ్యక్తులుగా జీవితంలో ఎదిగేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలము తరగతులకే పరిమితం కాకుండా, బోధన వరకే పరిమితం కాకుండా, జీవితంలో సమాజంలో వచ్చినటువంటి మార్పుల పట్ల ఏదైతే బయట ప్రపంచం పోయిన తర్వాత మనం ఇంట్లో కూర్చొని కూడా పనిచేసేటువంటి పరిస్థితులు కరోనా కల్పించిన కరోనా వచ్చిందని మనం కల్పించుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అది ఒక అద్భుతాన్ని ఇచ్చింది. ఏమంటే పెద్ద కార్పొరేట్ ఆఫీసులు పెట్టి వాళ్ళు నిరంతరం అక్కడ ఉండి చేసే పని ఇంట్లో కూర్చొని కార్పొరేట్ ఆఫీసులు కూడా ఓవర్ హెడ్ తగ్గించేస్తారు. బిల్డింగ్ రెంట్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, వాళ్ళ మధ్యాహ్నం కూడా భోజనాలు, టిఫిన్లు, ఈ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ ఓవర్ హెడ్ కట్ చేస్తూ వస్తూ ఉంటారు. అమెరికాలో ఉండే కంపెనీ మన ఆలోచనలో కూడా తేడా రావాలనే ఒక పట్టుదల అధ్యాపకులు రావాలని చెప్పేసి కూడా ఈ వేదిక గురించి కోరుతా ఉంటాను. అంతే బాధ్యత తల్లిదండ్రులలో కూడా రావాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉంటాను. పసిపిల్లలు వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. మీరు వాళ్ళని ఎట్లా గ్రూమ్ చేస్తే, ఏ రకంగా వాళ్ళని తయారు చేస్తే ఆ రకంగా తయారవుతారు. అంతో ఇంతో ఇది ఒక ట్రైబల్ పేరు గురుకులం. ఇందాక వాళ్ళ తండ్రి మాట్లాడుతూ చెప్తాను, మేము వెనుకబడిన వాళ్ళం అని చెప్పేసి. ఈ వెనుకబడతనం అనేది కులంలో ఉండొచ్చు కానీ ఆలోచనలో ఉండకూడదు. పిల్లలకి అది ఎప్పుడు కూడా ఇంజెక్ట్ అవుతూనే వస్తుంటుంది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక నేపథ్యంతో కావచ్చు, మన తల్లిదండ్రుల జీవనంతో కావచ్చు. అటువంటి చోటే మీరు మరింత మెలకువగా, మీరెవరికంటే తక్కువ కాదు, అందరికంటే అద్భుతంగా సమానంగా మీరు పనిచేయగలరు, వారికంటే మెరుగ్గా పనిచేయగలరు అనే ఆలోచన మీరు నింపాల్సినటువంటి బాధ్యత ఇక్కడి నుంచే మొదలవ్వాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు కావచ్చు, అధ్యాపకులకు కావచ్చు తెలియజేస్తారు. అప్పుడే ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ మెగా పేరెంట్స్ డే అనేటువంటి కార్యక్రమాలు
వచ్చే తరమన్నా ఆర్థిక అసమానతలు లేనటువంటి, కుల వివక్ష లేనటువంటి సమాజాన్ని మనం చూసేటువంటి పరిస్థితులకు తీసుకుపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధ్యాపకులందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీంట్లో ఒక సత్సంకల్పం ఉంది, ఒక లాంగ్ రన్ లో ఒక విజన్ పెట్టుకున్నారు. దానికోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మామూలుగా కొత్తలో పెట్టినప్పుడు కొంతమంది నెగిటివ్ షేడ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే ఈ మెగా పేరెంట్స్ డే అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తా ఉంది ప్రజల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, అటువంటి పాఠశాలల్లో, కాలేజీల్లో కానీ ఒక మంచి ఆలోచనని, మంచి స్ఫూర్తిని ఇస్తా ఉందని చెప్పేసి కూడా మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దీనికి మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలి. మనము కార్యక్రమం అంటానే ఇందాక పిల్లల టాలెంట్ ఒకటి చెప్పినారు, బొకేలు, మంచి బొకేలు తయారు చేసినారు. నాట్ ఓన్లీ తీసి మమ్మల్ని వెల్కమ్ చేయడమే కాదు, వాళ్ళని ఎప్పటికప్పుడు ఈ వేదికల మీద ఇంత టైం ఇచ్చి ఇంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందరి టైము విలువైంది. వాళ్ళకి పిల్లలకి కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగి, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయగలిగితేనే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము ఫలితాలను ఇస్తుంది, నెరవేరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికి ఒకటే చెప్తున్నా, వచ్చే రోజుల్లో పేరెంట్స్ని మీరు ఒక రోజు ఇన్వైట్ చేయండి. మహా అంటే పిల్లలకి అందరికి కలిసి వాళ్ళ తల్లిదండ్రి ఎంతమంది స్ట్రెంత్ మీకు 411, మీకు డబల్ టు దట్ 1000 మంది వస్తారు. పేరెంట్స్ అంటే తల్లిదండ్రి ఇద్దరు ఉంటే 411 ప్లస్ 822 అంటే దాదాపు 1000 మంది అనుకునే, ఇంకా ఎక్స్ట్రా మీరు ఎవరైనా టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినా ఈసారి మెగా పేరెంట్స్ డేని వాళ్ళ తల్లిదండ్రులందరినీ మ్యాండేటరీగా, కంపల్సరీగా ఏదైనా మీకు అటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉంది, మేము డబ్బులు ఎక్కడ తేవాలి, దీంట్లో మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తాను. దట్ ఈస్ హౌ ద ఫ్యాకల్టీ షుడ్ థింక్. అధ్యాపకులు కూడా ఆ రకమైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన విధానంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేయమని చెప్పేసి మెగా పేరెంట్స్ డే సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ